ఫీజు రియంబర్స్మెంట్ అసలు కడతారా కట్టరా? లాస్ట్ ఇయర్ పైసా కట్టలేదు, చివరికి సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టారు. అదేమంటే మేము కాలేజీ వాళ్ళతో చెప్తా ఉన్నారు, వాళ్ళు పట్టించుకునేవాడెవడు, అయిపోయింది. ఈ ఏడాది ఇప్పటికీ ఏంటో తెలియదు. దీన్నే టచ్ చేస్తూ సాక్షి ఒకటి హైలైట్ చేస్తూ చదువు కొనలేం అంటూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 4,200 కోట్లు, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏకంగా 6 క్వార్టర్ల పెండింగ్. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని చదువుల పట్ల కూటమి సర్కార్ చిత్తశుద్ధిదాన్ని నిలదీస్తున్న తల్లిదండ్రులు అంటూ టోటల్గా 4,200 కోట్లు, 6 టర్మ్స్ అంటే 6 3 18 నెలలు. ఇందులో 14 నెలలు వీళ్ళ పరిపాలన ఉంది, 4 నెలలు జగన్ పరిపాలన ఉంది. ఆ చెట్ట చివరిలో ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు వెయ్యరు, ఆగిపోయింది. అదొక టర్మ్ అతని చేతిలో ఆగిపోయింది, మిగతా అన్ని వీళ్ళ చేతుల్లో ఆగిపోయినాయి. అసలు ముందు క్లారిటీ లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా ఇవ్వరా? ఇస్తాము అని చెప్పాలి, ఇవ్వని చెప్పట్లో విద్యా దీవెన వసతి దీవెన పేరుతో జగన్ ఇచ్చాడు డబ్బులు. 3 నెలలకు ఒకసారి వేస్తూ ఉండేవాడు. ఓ 10-15 రోజులు అటు ఇటు అయితేనే ఈనాడు జ్యోతి పుంకాను కథనాలు రాసి డబ్బులు లేవు, రాష్ట్ర ఖజానా అంతా గండిగొట్టుకుపోయింది అందుకనే చేయట్లేదని. ఇప్పుడేమో నోరు కూడా మెదపరు. విద్యార్థులు చదువులు మానేసే పరిస్థితి వస్తే చివరికి మనం ప్రజలకి చేసే న్యాయం ఏంటంటే, ఇప్పటికే దేశంలోనే అతి ఎక్కువ నిరక్షరాస్తున్న రాష్ట్రంగా రికార్డు సాధించాం, ఇంకా దిగజారిపోతుంది.